ఈ వీడియో రొటేషనల్ మోషన్లో మనకి పార్ట్ 12 వీడియో. ఈ వీడియోలో ఫ్రిక్షన్ గురించి మాట్లాడదాం. రోలింగ్ మోషన్లో ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి కంప్లీట్గా విత్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఫ్రిక్షన్ ఇన్ రోలింగ్ మోషన్. మరి ప్రీవియస్ వీడియోలో అంటే పార్ట్ 11 వీడియోలో రోలింగ్ మోషన్ 1 వీడియో చేసాం మనం. పార్ట్ 11 రొటేటరీ మోషన్. ఆ వీడియో చూడకపోతే కంపల్సరీ చూడాలి. అందులో ప్యూర్ రొటేషన్ ఏంటి, వెలాసిటీస్ ఎలా ఉంటాయి, కైనెటిక్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, యాక్సలరేషన్స్ ఎలా ఉంటాయి, ఒక రోలింగ్ బాడీ ఒక మూవింగ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ప్యూర్ రొటేషన్ అవ్వాలి అంటే కండిషన్స్ ఎలా ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాం. ఆ వీడియో చూడకపోతే కంపల్సరీ చూడాలి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. లేదంటే ఈ కార్డ్స్లో వదిలేస్తాను, కార్డ్స్ నుంచి మీరు చూడొచ్చు. రైట్, ఇక విషయానికి వద్దాం. ఫ్రిక్షన్ ఇన్ రోలింగ్ మోషన్. మరి రోలింగ్ మోషన్లో ఫ్రిక్షన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. రైట్, ఇక రోలింగ్ మోషన్ అంటే రోలింగ్ వితౌట్ స్కిడ్డింగ్. సో స్కిడ్డింగ్ ఏమీ లేదు, వితౌట్ ఎనీ స్లిప్పింగ్ రోలింగ్ ఉంది అని. ఓకే, దాన్ని మనం అంటాం ప్యూర్ రోలింగ్ అంటాం. సో సింపుల్గా దాన్ని రోలింగ్ మోషన్ అని రాస్తున్నాను. నేను రోలింగ్ మోషన్ అన్నాను అంటే ఏంటి, అదేమీ స్లిప్ అవ్వట్లేదు అని. ఓకేనా, స్లిప్ అవ్వకుండా ప్యూర్గా వెళ్తుంది అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏసీఎం ఉందనుకోండి. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏసీఎంతో వెళ్తుంది. అలాగే ఆల్ఫా అనేది యాంగులర్ యాక్సలరేషన్ అయితే ఈ పాయింట్కి ఇటువైపు ఎంత ఉంటుంది, ఏసీఎం ఉంటుంది. ఇటువైపు ఎంత ఉంటుంది అంటే ఆర్ ఆల్ఫా ఉంటుంది. కండిషన్ ఏంటి రోలింగ్ మోషన్లో, సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్ షుడ్ బీ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా. అంటే బేసిక్గా ఇది కాదు కండిషను. ఒకవేళ గ్రౌండ్ అనేది రెస్ట్లో ఉంటే ఇది కండిషన్. గ్రౌండ్ రెస్ట్లో లేకపోతే ఎలాగా అనేది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ప్రస్తుతానికి గ్రౌండ్ రెస్ట్లో ఉందని తీసేసుకుందాం. సో ఏసీఎం ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా అవుతుంది. రైట్, కండిషన్ ఏంటి, మెయిన్ కండిషన్ చెప్పండి. మెయిన్ కండిషన్ ఏంటి, వెలాసిటీ ఆఫ్ పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు ద సర్ఫేస్ షుడ్ బీ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద మెయిన్ కండిషన్. అవునా, అంటే ఇటువైపు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీసీఎం వెలాసిటీ ఉంది సెంటర్ ఆఫ్ మాస్కి, ఇక్కడ ఒమేగాతో తిరుగుతుంది. అప్పుడు ఇటువైపు ఎంత వెలాసిటీ ఉంటుంది, వీసీఎం వెలాసిటీ ఉంటుంది. ఇటువైపు ఎంత వెలాసిటీ ఉంటుందంటే ఆర్ ఒమేగా ఉంటుంది. కండిషన్ ఏంటి, వీసీఎం ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. ఎందుకు వీసీఎం ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా అవ్వాలి, అప్పుడే పాయింట్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్ ఏమవుతుంది, 0 అవుతుంది. దట్ ఈస్ ద కండిషన్ ఫర్ రోలింగ్ మోషన్, ప్యూర్ రోలింగ్ మోషన్. అర్థమైందా? అది అంటే దెర్ ఈజ్ నో రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద పాయింట్ పి అండ్ ద సర్ఫేస్. దీని అర్థం ఏంటి, నో రిలేటివ్ మోషన్ బిట్వీన్ సర్ఫేస్ అండ్ బాడీ. మరి ఎటువంటి రిలేటివ్ మోషన్ లేకపోతే ఫ్రిక్షన్ ఉంటుందా, ఉండదు. ఏమీ రిలేటివ్ మోషన్ ఎప్పుడు వస్తుందమ్మా, ఫ్రిక్షన్ ఎప్పుడు వస్తుందమ్మా, ఎప్పుడైతే నీకు ఒక రిలేటివ్ మోషన్ ఉంటుందో, ఎప్పుడైతే ఒక బాడీ ఇంకో బాడీ మీద మూవ్ అవుతుందో అప్పుడు నీకు ఫ్రిక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉంటుందా, ఉండదు. ఎందుకంటే రిలేటివ్ మోషన్ ఏమైంది, 0. రిలేటివ్ మోషన్ లేదు కాబట్టి ఫ్రిక్షన్ 0. ఇంకొకసారి ఫ్రిక్షన్ 0 కాదు, కైనెటిక్ ఫ్రిక్షన్ 0. ఇప్పుడు రిలేటివ్ వెలాసిటీ లేదు, ఒకదాని మీద ఒకటి మూవ్ అవ్వట్లేదు అంటే నువ్వు కరెక్ట్గా ఫ్రిక్షన్ 0 అని చెప్పలేవు. ఎందుకంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ ఇక్కడ ఉంది, మూవ్ అవుతుంది అనుకోండి, ఏముంటుంది, కైనెటిక్ ఫ్రిక్షన్. మూవ్ అవ్వకపోతే దీని మీద స్టాటిక్ ఫ్రిక్షన్ ఉండొచ్చు కదా. అది సో ఎప్పుడైతే దెర్ ఈజ్ నో రిలేటివ్ మోషన్ బిట్వీన్ సర్ఫేస్ అండ్ బాడీ, ద కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ రాస్తుంది చూడండి, కైనెటిక్ ఫ్రిక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కైనెటిక్ ఫ్రిక్షన్ FK ఈజ్ ఈక్వల్స్ టు 0. బట్ దేర్ విల్ బి ఏ స్టాటిక్ ఫ్రిక్షన్. దేర్ విల్ బి ఏ స్టాటిక్ ఫ్రిక్షన్. అంటే అది కూడా కంపల్సరీ ఉంటుందని కదా, ఉండొచ్చు ఉండకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. కానీ నువ్వు ఉండదు అని చెప్పలేవు. కానీ కైనెటిక్ ఫ్రిక్షన్ మాత్రం ఉండదు. సో ఇన్ ప్యూర్ రోలింగ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ 0. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా, 100% టైమ్స్ కైనెటిక్ ఫ్రిక్షన్ 0 ఇన్ ప్యూర్ రోలింగ్. దేర్ విల్ బి ఏ స్టాటిక్ ఫ్రిక్షన్. దేర్ విల్ బి ఏ స్టాటిక్ ఫ్రిక్షన్. అండ్ దట్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఎలా ఉంటుందంటే లెస్ దెన్ మ్యూ టైమ్స్ ఎన్. μn కన్నా తక్కువ ఉండదు స్టాటిక్ ఫ్రిక్షన్. మరి μn అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ కదా, μn అనేది ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ కింద తీసుకుంటాం. ఆ తర్వాత దాని గురించి మాట్లాడదాం. స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఇప్పుడు కూడా μn కన్నా తక్కువ ఉంటుంది.
So in pure rolling, what happens? In pure rolling, there is no relative, first point, no relative motion between the surface and the body. Second point, kinetic friction is equal to 0. Third point, there will be a static friction. What is that static friction? Less than mu n. So how do you find the static friction? That is the next point. Fourth point, అది దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ 3 పాయింట్స్ నీట్గా ఇవి కూడా పక్కన రాసేసుకోండి, ఇది రైట్ సైడ్ ఇవి రాసేసుకోండి, అలాగే ఇవన్నీ కూడా రాసుకోండి. ఫోర్త్ పాయింట్ ఏం మాట్లాడదాం అంటే హౌ డూ యూ ఫైండ్ ది స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, కైనెటిక్ ఫ్రిక్షన్ ఎంత? 0 అనుకోండి, 100 సార్లు అనుకోండి. కైనెటిక్ ఫ్రిక్షన్ ఇన్ ప్యూర్ రోలింగ్ ఈజ్ 0. వాట్ హ్యాపెన్స్? స్టాటిక్ ఫ్రిక్షన్ ఎగ్జిస్ట్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది? μn కన్నా తక్కువ ఉంటుంది. μn ఏంటి? లిమిటింగ్ ఫ్రిక్షన్. దానికన్నా స్టాటిక్ ఫ్రిక్షన్ ఇప్పుడు ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. అదే హౌ డూ యూ ఫైండ్ ఇట్? వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఇట్. నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి, అది చేద్దాం. సో ఫోర్త్ పాయింట్ ఏంటి? స్టాటిక్ ఫ్రిక్షన్ ఎగ్జిస్ట్ అండ్ దిస్ ఈజ్ లెస్ దెన్ mu టైమ్స్ n. μn కన్నా తక్కువ ఉంటుంది. mu అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. దీని ఫ్రిక్షన్ చాప్టర్లో దీని గురించి చదివాం. mu అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. n అంటే నార్మల్ రియాక్షన్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఆ mu n కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, అయితే mu n అయితే ఉండదని పాయింట్. మరి ఎలా కనుక్కుంటాం? హౌ డూ యూ ఫైండ్ ఇట్? we find this static friction using ఏంటి? using Newton's second law. What is Newton's second law? Sum of all the forces, net force, sum of all the forces is equals to mass into ACM, mass into acceleration of center of mass. Next, torque about center of mass is equals to I into center of mass into alpha, angular acceleration. సో ఈ రెండు ఈక్వేషన్స్ని బట్టి మనం ఏం కనుక్కుంటాం? రెండు ఈక్వేషన్స్, ఒకటేమో ట్రాన్స్లేటరీ మోషన్కి, ఇంకొకటి రొటేటరీ మోషన్స్. టార్క్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్, యాంగులర్ యాక్సలరేషన్. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇంకోటి కూడా ఉంది, ఇంకోటి ఏంటి? ఏ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఆల్ఫా. మళ్ళీ అది మర్చిపోకూడదు. దట్ ఈస్ ద కండిషన్ ఫర్ ప్యూర్ రోలింగ్. సో ఈ మూడు ఈక్వేషన్ని బట్టి మనం ఈజీగా కనుక్కోవచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ ఎగ్జాంపుల్ చేద్దాం, వెంటనే ఇక్కడ ఎగ్జాంపుల్ చేస్తే అర్థం. ఎగ్జాంపుల్ చూడండి, ఇది స్ఫియర్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ ఆన్ ఏ రఫ్ హారిజాంటల్ సర్ఫేస్, ఫైండ్ ఫ్రిక్షన్. దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో దిస్ ఈస్ ద రఫ్ హారిజాంటల్ సర్ఫేస్, center C, mass m, radius r. ఫ్రిక్షన్ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? ఫస్ట్ థింగ్ చెప్పండి, స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుందా ఉండదా? కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుందా? స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుందా? రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్, ప్యూర్ రోలింగ్ అనమాట. మరి ప్యూర్ రోలింగ్ అయినప్పుడు స్టాటిక్ ఉంటుందా కైనెటిక్ ఉంటుందా? స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది, కైనెటిక్ ఫ్రిక్షన్ ఉండదు. ఏముంటుంది? స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకే, ఫ్రిక్షన్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫోర్స్ అటు యాక్ట్ చేస్తుంది కదా అని ఫ్రిక్షన్ డైరెక్షన్ వెనక్కి ఉంటుంది అని అనుకోకూడదు. రోలింగ్ మోషన్లో ఫ్రిక్షన్ డైరెక్షన్ ఎటన్నా ఉండొచ్చు, వెనక్కి ఉండొచ్చు, ముందుకు ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది బాడీ, ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, అన్నింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫ్రిక్షన్ డైరెక్షన్ మనకు తెలియదు. మరి ఎలా సార్? ఎలాగైనా తీసుకో, నీకు నచ్చినట్టు తీసుకో ఫ్రిక్షన్ డైరెక్షన్. అంటే ముందుకైనా తీసుకో, వెనక్కైనా తీసుకో. నేను వెనక్కి తీసుకుంటాను. And remember, back of your mind, you have to remember that this friction is not kinetic friction, that friction is static friction. Remember that. Okay na? Right. ఇప్పుడు ఈ ఫ్రిక్షన్ డైరెక్షన్ వెనక్కుందా ముందుకుందా అంటే నీ ఇష్టం వచ్చినట్టు తీసుకో. ఒకవేళ ముందుకుందనుకో, ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. ఫ్రిక్షన్ ఆన్సర్ ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తే ఓ వెనక్కి కాదు ముందుకుంది అని తెలుస్తుంది. ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకో వెనక్కే ఉన్నట్టు, అర్థమైందా? కానీ వెనక్కే ఉంటుందని మాత్రం అనుకోకండి, ఎలాగైనా ఉండొచ్చు. రిమెంబర్ దాట్. నెక్స్ట్, టు ఫైండ్ ఫ్రిక్షన్ వీ యూజ్ దీస్ ఫార్ములాస్. సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్స్ m ఇంటూ ఏ. సమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఎఫ్ మైనస్ ఫ్రిక్షన్, ఎందుకంటే అది ముందుకుంది ఇది వెనక్కుంది, ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఈక్వేషన్ నెంబర్ 1. ఫినిష్.
రైట్. ఇంకోటి టార్క్స్ ఎంత అంటే చూడండి, ఎఫ్ ఎలా తిప్పుదాం అనుకుంటుంది, ఇలా అంటే క్లాక్ వైజ్. మరి ఫ్రిక్షన్ ఏమైనా యాంటీ క్లాక్ వైజ్ తిప్పుదాం అనుకుంటుందా? నేను తీసుకున్న డైరెక్షన్కి ఇలా తీసుకున్నాను కదా, దానికి ఎలా తిప్పుదాం అనుకుంటుంది, అది కూడా క్లాక్ వైజే తిప్పుదాం అనుకుంటుంది. ఫ్రిక్షన్ కూడా క్లాక్ వైజే తిప్పుదాం అనుకుంటుంది. ఒకవేళ వాటి తీసుకున్నాం అనుకో, ఫ్రిక్షన్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుదాం అనుకుంటుంది, అప్పుడు నువ్వేం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ రెండు క్లాక్ వైజే కాబట్టి ఎఫ్ ఇంటూ ఆర్ టార్క్ డ్యూ టు ఫోర్స్ ప్లస్ ఫ్రిక్షన్ ఇంటూ ఆర్ టార్క్ డ్యూ టు ఫ్రిక్షన్, రెండు ప్లస్ చేశాయి ఎందుకంటే రెండు కూడా క్లాక్ వైజ్ తిప్పుదాం అనుకుంటున్నాయి కాబట్టి. ఇంటూ ఐసీ ఇంటూ ఆల్ఫా. వాట్ ఈజ్ ఐసీ? ఐసీ ఆఫ్ ఎ స్పియర్ 2/5 mr² ఇంటూ ఆల్ఫా, ఈక్వేషన్ నెంబర్ 2. బట్ యూ కెన్ ఆల్వేస్ యూజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా వాడచ్చు, అది వాడదాం చూడండి. ఎఫ్ ప్లస్ ఎఫ్ఆర్. మరి ఆర్ ఏమైందంటే కొట్టేసా, ఆర్ ఇందులో కొట్టేసామనుకోండి, ఇక్కడ ఏముంటుంది, ఆర్ ఆల్ఫా ఉంటుంది. ఆర్ ఆల్ఫా బదులు ఏం వాడచ్చు, యాక్సలరేషన్. సో 2/5 ఇంటూ ఎంఏ ఏం వాడాను ఇక్కడ, సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా, 3 వాడేసా. అర్థమైందా? అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, దీని కూడా ఇక్కడ సెకండ్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో ఏమేం తెలియదు, ఫ్రిక్షన్ తెలియదు, ఏ తెలియదు, రెండు కనుక్కోవచ్చుగా, రెండు కనుక్కోవచ్చు. ఏ వచ్చిన తర్వాత ఆల్ఫా కనుక్కోవచ్చా, ఆల్ఫా కూడా కనుక్కోవచ్చు. సో ఎఫ్ కనుక్కోవచ్చు, ఏ కనుక్కోవచ్చు, ఆల్ఫా కనుక్కోవచ్చు, 3 కనుక్కోవచ్చు. ఎందుకు, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇఫ్ యూ హ్యావ్ 3 ఈక్వేషన్స్ యూ కెన్ ఫైండ్ అవుట్ 3 అన్నోన్స్. రిమెంబర్ దాట్. సో ఇఫ్ యూ యాడ్ దీస్ 2 కలిపితే ఫ్రిక్షన్ కథం. 2F is equals to this plus this 1 plus 2/5 7/5 into MA. So from that you can find A. A is equals to 10F/7 into M. That is A. Once you know A, you can find friction. ఇందులో పెడదాం. Friction is equals to F plus friction is equals to 2/5 M into A. M into A చేస్తే 10F/7. 10F/7. బోర్డ్ అయిపోయింది. అది నోట్ చేసేసుకోండి. చెరిపేసి పైన మళ్ళీ దాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఫ్రిక్షన్ ఏ వచ్చిందో కనుక్కుందాం. ఓకేనా? పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి. ఫ్రిక్షన్ ఏ వచ్చిందో కనుక్కుందాం. ఓకే, మనకి ఏ వచ్చేసింది, ఫ్రిక్షన్ కావాలి. సో ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఇందులో 2 సార్లు పోద్ది, 2 5 10, 2 4 4/7. ఇది అటు వెళ్ళిపోతే -1 ఇంటూ ఎఫ్ అంటే ఎంత వచ్చింది చూడండి, -3F/7. అమ్మ మైనస్ వచ్చిందంటే మనం తీసుకున్న డైరెక్షన్ తప్పు. సో డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఒరిజినల్గా ఎటు ఉంటుంది, టువర్డ్స్ రైట్ సైడ్. దేర్ ఫోర్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 3F/7 టువర్డ్స్ రైట్ సైడ్. అర్థమైందా? అది మరి ఏ వచ్చింది కదా, ఆల్ఫా కావాలంటే ఆల్ఫా కూడా వస్తుంది. ఆల్ఫా కావాలనుకో, ఆల్ఫాని ఏమనొచ్చు, A/R అనొచ్చు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు A/R. నీకు యాంగులర్ యాక్సలరేషన్ అడిగాడు అనుకోండి, యాక్సలరేషన్ వచ్చేసింది, యాంగులర్ యాక్సలరేషన్ కావాలంటే A/R అంటే 10F/7M ఇంటూ R. ఇలా కూడా చెప్పచ్చు. చూసారా ఎన్ని విషయాలు తెలిసిపోయినాయో మనకి, ఇది చెప్పేస్తున్నానే. సో మనకి 3 విషయాలు తెలిసిపోయినాయి. ఫ్రిక్షన్ తెలిసిపోయింది, యాక్సలరేషన్ తెలిసిపోయింది, ఫ్రిక్షన్ తెలిసిపోయింది, అండ్ ఆల్ఫా కూడా తెలిసిపోయింది. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, 3 అన్నోన్స్ని ఫైండ్ అవుట్ చేసేసాం. అది డైరెక్షన్ కూడా తెలిసింది కదా మనకి, డైరెక్షన్ తెలిసింది, మ్యాగ్నిట్యూడ్ తెలిసింది. నోట్ చేసుకోండి. 4 పాయింట్స్ చూసాం కదా. ఇప్పుడు 5th పాయింట్ చూద్దాం. చూడండి, ఫ్రిక్షన్ అనేది, కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది 0, స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది μn కన్నా తక్కువ ఉంటుంది. 0 కూడా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద బాడీ అండ్ సిచ్యువేషన్ ప్రకారం. అది 0 కూడా ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్. ఇక డైరెక్షన్ అది కూడా ఇట్ డిపెండ్స్. మనం ఇందాక ఒక ప్రాబ్లం చేసాం, దాంట్లో మైనస్ వస్తే అటు ఉన్నది, ప్లస్ వస్తే ఇటు ఉన్నది, అలా మనం తీసుకున్నాం. సో ఇట్ ఆల్ డిపెండ్స్. బట్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆబ్వియస్లీ 0. మరి కైనెటిక్ ఫ్రిక్షన్ 0 కాబట్టి వర్క్ డన్ బై ఫ్రిక్షన్, చూడండి, వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఇన్ ప్యూర్ రోలింగ్ ఈజ్ 0. ఎందుకంటే ఉండేది స్టాటిక్ ఫ్రిక్షనే. స్టాటిక్ ఫ్రిక్షన్, సిన్స్ స్టాటిక్ ఫ్రిక్షన్
doesn't do any work. Static friction doesn't do work. ఎందుకంటే వర్క్ చేయాలంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే అర్థం ఏంటి? డిస్ప్లేస్మెంట్ లేకపోతేనే స్టాటిక్ ఫ్రిక్షన్ ఉన్నట్టు. డిస్ప్లేస్మెంట్ ఉంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుందా? ఉండదు. ఎవరుంటారు? కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. అర్థమైందా? సో స్టాటిక్ ఫ్రిక్షన్ డస్ నాట్ డూ ఎనీ వర్క్ కాబట్టి వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఇన్ ప్యూర్ రోలింగ్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఇట్ డజంట్ డూ ఎనీ వర్క్. ఫ్రిక్షన్ డస్ నాట్ డూ ఎనీ వర్క్ ఇన్ ద ప్యూర్ రోలింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కైనెటిక్ ఫ్రిక్షన్ 0 కాబట్టి ప్యూర్ రోలింగ్లోనే ఇదంతా మనం ప్యూర్ రోలింగ్ గురించి మాట్లాడతాం. అర్థమైందా? సో ప్యూర్ రోలింగ్లో వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ ఇన్ ప్యూర్ రోలింగ్ ఈ 0 సిన్స్ స్టాటిక్ ఫ్రిక్షన్ డస్ నాట్ డూ ఎనీ వర్క్. నోట్ చేసుకో. ఇప్పటిదాకా ప్యూర్ రోలింగ్, రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ గురించి మాట్లాడాం. కానీ రోలింగ్ విత్ స్లిప్పింగ్ ఉంటే అది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచి వస్తాయి. ఫ్రిక్షన్ ఇన్ రోలింగ్ విత్ స్లిప్పింగ్, అది మ్యాటర్. మరి అప్పుడు ఎలా ఉంటుంది ఫ్రిక్షను? ఇంట్రెస్టింగ్. బాడీ ఉంది, ఇది v వెలాసిటీతో ముందుకెళ్తుంది, ఒమేగా వెలాసిటీతో తిరుగుతుంది. ఇది సర్ఫేస్. ప్యూర్ రోలింగ్లో ఏమవుతుంది? v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా అవుతుంది. కానీ ఇక్కడ v ఈజ్ నాట్ ఈక్వల్ టు r ఒమేగా. అప్పుడు అదేంటి? రోలింగ్ విత్ స్లిప్పింగ్. ముందుకి స్లిప్ అవ్వచ్చు, వెనక్కి స్లిప్ అవ్వచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. అవునా? ఫస్ట్ ఈక్వేషన్, ఫస్ట్ వన్. ఇఫ్ v గ్రేటర్ దెన్ r ఒమేగా, వాట్ హ్యాపెన్స్? ఇట్ స్లిప్స్ ఫార్వర్డ్. ముందుకు స్లిప్ అవుతుంది. ఎందుకు? ఇటువైపు ఏముంటుంది? v ఉంటుంది, p పాయింట్. ఇటువైపు ఉంటుంది, r ఒమేగా ఉంటుంది. ఆ రెండు ఈక్వల్ కాదు. ఎవరు ఎక్కువ? v ఎక్కువ. కాబట్టి దేర్ ఈజ్ ఏ రిలేటివ్ మోషన్ ఫర్ ద p విత్ రెస్పెక్ట్ టు s. there is a relative motion for p with respect to s. it's not 0 now. అది కూడా ముందుకు ఉంది కాబట్టి ఫ్రిక్షన్ ఎటు ఉంటుంది? వెనక్కి యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇట్ స్లిప్స్ ఫార్వర్డ్, దేర్ ఫోర్ ఫ్రిక్షన్ యాక్ట్స్ బ్యాక్వర్డ్స్. మరి ఏం ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుంది? స్టాటిక్ ఫ్రిక్షనా, కైనెటిక్ ఫ్రిక్షనా? విచ్ ఫ్రిక్షన్ యాక్ట్స్? బికాస్ దేర్ ఈజ్ ఎ మోషన్, దేర్ ఈజ్ ఎ రిలేటివ్ మోషన్. ఎప్పుడైతే ఒక బాడీ ఇంకో బాడీ మీద మూవ్ అవుతుందో స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుందా? ఉండదు. ఏముంటుంది? కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. దేర్ ఫోర్ ఫ్రిక్షన్ ఈజ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. అర్థమైందా? కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఫ్రిక్షన్? mu times n. Now you can use that formula for friction. ఇప్పటిదాకా రోలింగ్లో నువ్వు మ్యూ ఇంటూ ఎన్ వాడేవా? వాడలేదు. 3 ఈక్వేషన్స్, ట్రాన్స్లేటరీ మోషన్, టార్క్, రొటేటరీ మోషన్, అలాగే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా, ఈ 3 ఈక్వేషన్లు వాడి ఫ్రిక్షన్ గురించి కనుక్కున్నాం. కానీ ఇక్కడ నువ్వు డైరెక్ట్గా మ్యూ టైమ్స్ ఎన్ వాడచ్చు. ఎందుకంటే ఇక్కడ అప్లై అయ్యేది కైనెటిక్ ఫ్రిక్షన్, మ్యాక్సిమం ఫ్రిక్షన్. అర్థమైందా? సో కైనెటిక్ ఫ్రిక్షన్ అప్లై అవుతుంది కాబట్టి మ్యూ టైమ్స్ ఎన్ వాడేయచ్చు. రిమెంబర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ద సెకండ్ కేస్ v లెస్ దెన్ r ఒమేగా. అంటే ఎవరు ఎక్కువ? ఇప్పుడు r ఒమేగా ఎక్కువ. అప్పుడు ఇట్ స్లిప్స్ బ్యాక్వర్డ్స్. అప్పుడు ఫ్రిక్షన్ ఎట్ యాక్ట్ చేస్తుంది. హౌ ఫ్రిక్షన్ యాక్ట్స్? ఫ్రిక్షన్ ఎట్ యాక్ట్ చేస్తుందని నేను చెప్తాను. స్లిప్స్ బ్యాక్వర్డ్స్ కాబట్టి, అంటే వెనక్కి వస్తుంది కాబట్టి ఫ్రిక్షన్ ముందుకు వస్తుంది. దేర్ ఫోర్ ఫ్రిక్షన్ యాక్ట్స్ ఫార్వర్డ్స్. ఓకేనా? బ్యాక్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది, బ్యాక్వర్డ్స్ స్లిప్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ యాక్ట్స్ ఫార్వర్డ్. అర్థమైందా? అండ్ ఈ ఎఫ్కే ఫార్ములా ఇక్కడ కూడా ఏం తీసుకుంటాం? మ్యూ టైమ్స్ ఎన్. సేమ్ ఫార్ములా. అది విషయం. అర్థమైందా? సో విత్ స్లిప్పింగ్ అయినప్పుడు ఇలా జరుగుతుంది.
ఇంకా దాని గురించి మాట్లాడదాం, ఇంకా చాలా మాట్లాడాలి, బోర్డ్ అయిపోయింది. ఫస్ట్ పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి, ఇంకా మాట్లాడదాం దాని గురించి, ఇంకా చాలా గొప్ప విషయం నేర్చుకోవాలి మనం. ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి ఫస్ట్ కేస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ కేస్ V గ్రేటర్ దాన్ ఆర్ ఒమేగా. V గ్రేటర్ దాన్ ఆర్ ఒమేగా. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? V గ్రేటర్ దాన్ ఆర్ ఒమేగా ఉన్నప్పుడు ఇది ఇలా ఉంది. V ఇలా యాక్ట్ చేస్తుంది, ఒమేగా ఇలా తిరుగుతుంది, ఇదిగో ఇలా ముందుకెళ్తూ ఇలా తిరుగుతుంది. జాగ్రత్తగా చూడండి. V ఇటు ఎక్కువ ఉంది కాబట్టి సో ఇది ముందుకి స్లైడ్ అవుతుంది, ముందుకు స్లిప్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ అటాక్ చేస్తుంది, వెనక్కి యాక్ట్ చేస్తుంది. ఎందుకు? V గ్రేటర్ దాన్, ముందుకు V ఎక్కువ ఉంది కాబట్టి ఇది ముందుకి స్లైడ్ అవుతుంది. సో ముందుకు స్లైడ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ వెనక్కి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ V గ్రేటర్ దాన్ ఆర్ ఒమేగా కదా, అంటే V ఎక్కువ ఉంది, ఒమేగా తక్కువ ఉంది. కానీ ప్యూర్ రోలింగ్ జరగాలంటే ఈ రెండు ఎలా ఉండాలి? ఈక్వల్ ఉండాలి. అర్థమైందా? హియర్ V ఈజ్ మోర్ దాన్ ఆర్ ఒమేగా. టు get pure rolling, we should we should decrease, V తగ్గాలి, అండ్ ఒమేగా should be decreased. అలాగే ఒమేగా షుడ్ బి ఇంక్రీజ్డ్. సో V పెద్దగా ఉంది, ఒమేగా తక్కువ ఉంది కాబట్టి Vని తగ్గించి ఒమేగాని పెంచాలి. మరి ఎవరు చేస్తారు? ఫ్రిక్షన్ చూడండి, వెనక్కి యాక్ట్ చేస్తుంది. ఎవరికి వెనక్కి? Vకి వెనక్కి యాక్ట్ చేస్తుంది. అలాగే ఇది ఈ బాడీని ఇలా తిప్పుదామని ట్రై చేస్తుంది. ఎందుకు? ఫ్రిక్షన్ ఫోర్స్ టార్క్ ఎలా యాక్ట్ చేస్తుంది? అబౌట్ సెంటర్ ఈ విధంగా యాక్ట్ చేస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఈ ఒమేగాని ఏం చేస్తుంది? ఇంక్రీజ్ చేస్తుంది. సో దిస్ ఫ్రిక్షన్ హియర్, కైనెటిక్ ఫ్రిక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, కైనెటిక్ ఫ్రిక్షన్. హియర్ V is more than R omega. To get pure rolling, V should be decreased and omega should be increased. Fk decreases V and increases omega, so that after some time we reach, V into body, after some time body reaches V is equals to R omega. చాలా జాగ్రత్తగా. సో ఈ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది? దిస్ ఫ్రిక్షన్ ఈజ్ డిక్రీజింగ్ V, ఇంక్రీజింగ్ ఒమేగా, సో దట్ ద బాడీ ఆఫ్టర్ సమ్ టైమ్ రీచెస్ దిస్ కండిషన్. అంటే బాడీ బికమ్స్ ప్యూర్ రోలింగ్. దిస్ మోషన్ బికమ్స్ ప్యూర్ రోలింగ్. హూ ఈజ్ డూయింగ్ ఇట్? కైనెటిక్ ఫ్రిక్షన్. ఆఫ్టర్ దిస్, దీని తర్వాత ఇది ఏమైపోయింది? ఆఫ్టర్ దిస్ బాడీ ఈజ్ ఇన్ ప్యూర్ రోలింగ్కి వచ్చేసింది. మరి ప్యూర్ రోలింగ్ వచ్చేస్తే కైనెటిక్ ఫ్రిక్షన్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అర్థమైందా? సో అప్పుడు దాకా ఫ్రిక్షన్ యాక్ట్ చేసి ప్యూర్ రోలింగ్ని తీసుకొచ్చి, అది తీసుకొచ్చిన తర్వాత పాపం ఆ ఫ్రిక్షన్ ఏమైపోయిందమ్మా? దేర్ ఫోర్ Fk బికమ్స్ 0. Fk బికమ్స్ 0. ఎంత అద్భుతం చూడండి, ఎంత గొప్ప త్యాగమో చూడండి. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ sacrifice in the history of the world. I'm about to cry. See, here this friction is decreasing the V, increasing the omega, and making the body to reach V is equals to R omega. And after this body is in pure rolling. Therefore Fk ఏమైపోతుంది? ఫ్రిక్షన్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. తన పని చేసుకున్నది వెళ్ళిపోయింది. అర్థమైందా? స్వర్గస్థురాలు అయిపోయింది. సో ఫ్రిక్షన్ బికమ్స్ 0. అంటే Fk బికమ్స్ 0. కైనెటిక్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ ఉండొచ్చు. అర్థమైందా? అది ఓకే, డిపెండ్స్, ఇట్ ఆల్ డిపెండ్స్. బట్ కైనెటిక్ ఫ్రిక్షన్ మాత్రం 0 అయిపోతుంది, బికాస్ ద బాడీ ఈజ్ ఇన్ ప్యూర్ రోలింగ్.
బాడీ ప్యూర్ రోలింగ్ వస్తుంది. ప్యూర్ రోలింగ్ వస్తే కైనెటిక్ ఫ్రిక్షన్ ఏమైందమ్మా? జీరో అయితే. ఎమోషనల్ స్టోరీ. ఓకే, ఇది నోట్ చేసుకోండి. ఇంకో కండిషన్ గురించి కూడా మాట్లాడతాం. సెకండ్ కండిషన్. సో సెకండ్ కండిషన్లో చూస్తే దేర్ ఈజ్ ఎ బాడీ అగైన్ అండ్ హియర్ ఈజ్ వి అండ్ దిస్ ఈజ్ ఒమేగా, బట్ దిస్ టైమ్ వి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఒమేగా. వి అనేది ఆర్ ఒమేగా కన్నా తక్కువ. సో ఆర్ ఒమేగా ఎక్కువ ఉంటే ఫ్రిక్షన్ ఎటు ఉంటుంది? ముందుకు ఉంటుంది, ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. దిస్ ఈజ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎఫ్కే, ముందుకు ఉంది. మరి ఇప్పుడు ఎవరు ఎక్కువ? వి ఈజ్ మోర్ దాన్ కాదు, ఇక్కడ ఏంటి? లెస్ దాన్ ఆర్ ఒమేగా. సో టు గెట్ ప్యూర్ రోలింగ్ వి షుడ్ బి ఏంటమ్మా? వి షుడ్ బి ఉండు కాదు, ఇది డిక్రీజ్డే ఉంచేసి ఈ వీని ఒమేగా మార్చడం ఈజీ కదా. ఒమేగా షుడ్ బి డిక్రీజ్డ్ అండ్ వి షుడ్ బి ఇంక్రీజ్డ్. మీరు కూడా ఇలా చెరిపేసి రాసేసుకోకండి, మళ్ళీ సపరేట్గా రాసుకోవాలి, ఉన్నదాన్ని చెరిపేసి రాయకండి. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఎఫ్కే ఏం చేస్తుంది చూడండి, వి వైపు యాక్ట్ చేస్తుంది. సో ఇట్ ఇంక్రీజెస్ వి అండ్ ఇది ఎలా రొటేట్ చేద్దాం ఉంది, ఇలా రొటేట్ చేద్దాం. సో ఇట్ డిక్రీజెస్ ఒమేగా. అర్థమైందా? సో ఎఫ్కే డిక్రీజెస్ ఒమేగా and increases V so that after some time, very important, this is the question they ask, what is the time? In the problems they ask what is the time. అర్థమైందా? చేద్దాం, వాటి మీద ఎగ్జాంపుల్స్ చేద్దాం, కంగారు లేదు. ఓకేనా? బాడీ రీచెస్ V equals R omega after this body is in pure rolling, therefore FK becomes 0. Got it? ఇది కూడా నోట్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి అమ్మా, ఒక రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఒక బాడీ రొటేట్ అవుతుంది. దాని వెలాసిటీ, ట్రాన్స్లేటరీ వెలాసిటీ V0 ఉంది ఎట్ సమ్ ఇన్స్టెంట్ అండ్ ఒమేగా ఉన్నది, యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు, లెట్స్ టేక్ ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు V0/2r ఉంది. V0/2r ఉంది. రేడియస్ ఎంత? R. ఇది ప్యూర్ రోలింగా కాదా ఫస్ట్ చెక్ చేయి. ఆర్ ఒమేగా ఎంత చూడండి, ఆర్ ఒమేగా అంటే స్మాల్ ఆర్ వాడాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ స్మాల్ ఆర్ రేడియస్ ఉంది కదా. సో ఆర్ ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చూడు, ఆర్ ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు V0/2. దట్ మీన్స్ దేర్ ఫోర్ బాడీ హియర్ ఆర్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు VCM, ఆర్ ఒమేగా ఈజ్ నాట్ ఈక్వల్ టు VCM. దేర్ ఫోర్ బాడీ ఈజ్ నాట్ ఇన్ ప్యూర్ రోలింగ్, నాట్ ఇన్ ప్యూర్ రోలింగ్. ప్యూర్ రోలింగ్లో లేదు. ఇప్పుడు ఆర్ ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు V0 వచ్చిందనుకో, అప్పుడు కదా ప్యూర్ రోలింగ్లో ఉన్నట్టు. ఇప్పుడు ప్యూర్ రోలింగ్లో ఉందా? లేదు. మరి ఎవరు ఎక్కువ? ఆర్ ఒమేగా ఎక్కువ లేకపోతే V0 ఎక్కువ? ముందుకెళ్ళేది ఎక్కువ, ఆర్ ఒమేగా నాట్ ఎక్కువ? ఆర్ ఒమేగా నాట్ ఈజ్ లెస్ దాన్ V0, ఎందుకంటే ఇది V0/2నే, సగమే ఉంది. ఎవరు ఎక్కువ ఉన్నారు? V0 ఎక్కువ ఉంది. ఓకేనా? హియర్ ఆర్ ఒమేగా నాట్ ఈజ్ లెస్ దాన్ V0. దేర్ ఫోర్ ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది చెప్పండి? ఎలా యాక్ట్ చేస్తుంది ఫ్రిక్షన్? బ్యాక్వర్డ్సా, లెఫ్ట్ సైడా, రైట్ సైడా? ఫ్రిక్షన్ యాక్ట్స్ లెఫ్ట్ సైడ్. ఫ్రిక్షన్ యాక్ట్స్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్కి యాక్ట్ చేస్తుంది. ఎందుకు? V0 ముందుకి వెలాసిటీ ఎక్కువ ఉంది, రైట్ సైడ్ వెలాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి యాక్ట్ చేస్తుంది. సో యాక్ట్స్ లెఫ్ట్ సైడ్ అనొచ్చు. డయాగ్రామ్ వన్స్ అగైన్, హియర్ V0 and here we have omega naught, that is equals to V0/2r, and friction acts this way. What is the friction? Sorry, kinetic friction. What is kinetic friction? Mu times n. Here see, mu times n అంటే ఇక్కడ నార్మల్ రియాక్షన్. ఇది హారిజాంటల్ సర్ఫేస్. హారిజాంటల్ సర్ఫేస్ మీద n is equals to mg కదా. ఇన్ హారిజాంటల్ సర్ఫేస్ n is equals to mg. వేరే ఫోర్స్లో ఏం లేవు కదా, కిందకేమో mg ఉంటుంది, పైకి n ఉంటుంది. సో n is equals to mg కాబట్టి mu mg అని రాయొచ్చు. ఇక్కడ ఆలోచించండి. రైట్, ఈ ఫ్రిక్షన్ mu mg ఏం చేస్తుంది? ఈ ఫ్రిక్షన్ mu mg ఏం చేస్తుంది? V0ని తగ్గిస్తూ ఒమేగా నాట్ని పెంచుతుంది. ఎందుకంటే ఈ ఫ్రిక్షన్ దీన్ని ఇలా తిప్పడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఒమేగా నాట్ని ఇంక్రీజ్ చేస్తుంది, V0ని తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ సమ్ టైమ్
ఆఫ్టర్ టైం టీ తర్వాత V0 V అయిపోయింది, తగ్గి V0 V అయింది. ఒమేగా నాట్ పెరిగి ఒమేగా అయ్యింది. ఎలా అయిందంటే V = R ఒమేగా వచ్చేటట్టు అయ్యింది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ V0 వచ్చేసి తగ్గి V అయింది, ఒమేగా నాట్ వచ్చేసి పెరిగి ఒమేగా అయింది. ఎలా అయిందంటే V = R ఒమేగా అయ్యేటట్టుగా అయింది. ఎలా అయితే ప్యూర్ రోలింగ్లోకి వస్తుంది. వాడు ఏమడుగుతున్నాడంటే ఆ టైం ఎంత, ఫైన్ టైం ఆఫ్టర్ బాడీ స్టార్ట్స్ ప్యూర్ రోలింగ్, టైం అడుగుతున్నాడు. అలాగే ట్రాన్స్లేషనల్ వెలాసిటీ వెన్ ఇట్ రీచెస్ ప్యూర్ రోలింగ్ వచ్చినప్పుడు దీని ట్రాన్స్లేటరీ వెలాసిటీ ఎంత అంటే V ఎంత అని అడుగుతున్నాడు. సో T ఎంత అడుగుతున్నాడు, V ఎంత అడుగుతున్నాడు, అది చేద్దాం. ఇదంతా నోట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. నౌ వి స్టార్ట్ ది సొల్యూషన్. సో ఇప్పుడు మాట్లాడినంతగా డయాగ్రామ్లో పెట్టాను చూడండి. ఇనీషియల్లీ V0 omega naught, that omega naught is equal to V0 by 2R. This is not pure rolling, so friction acts backwards because V0 is more, so friction acts backward. So slowly after some time t, velocity V0 becomes a V, omega becomes a omega naught becomes a omega, such that V is equal to R omega, ante omega becomes a V by R. So now it is in a pure rotation, pure rolling లో ఉంది because V is equal to R omega. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ టైం టీలో అది జరిగిపోతూ ఉంటుంది. ఓకేనా, రైట్. ఈ ప్రాబ్లం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ప్రాబ్లం అర్థం చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు ఫ్రిక్షన్ మీద. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉందనుకోండి, ఏం చేస్తాడంటే గ్రహమని ఒక దాన్ని తిప్పి ఫ్లోర్ మీద పెట్టాను. సో ప్యూర్ రోలింగ్ వచ్చినప్పుడు ఎంత వెలాసిటీతో అది ముందుకెళ్తుంది అని అడుగుతాడు. అంటే ఆ ప్రాబ్లంలో V0 లేదు, V0 0. గిర్రమని తిప్పాను, ఫ్లోర్ మీద పెట్టాను అంటాడు. ఒక ఒమేగాతో గిర్రమని తిప్పి ఫ్లోర్ మీద పెట్టాను అంటాడు. సో ఓన్లీ ఒమేగా నాటే ఉంది, ఓన్లీ ఒమేగా ఇస్తాడు, ఎంతో కొంత ఇస్తాడు, అది వేరే విషయం. సో ఓన్లీ ఒమేగా ఇస్తాడు, V0 ఇవ్వడం అనమాట. సో ఆ టైంలో V0 0. అప్పుడు ఓన్లీ R ఒమేగా ఉంటుంది కాబట్టి ఫ్రిక్షన్ ఎట్లా ఉంటుంది, ముందుకు ఉంటుంది. సో ఈ ముందుకున్న ఫ్రిక్షన్ వెలాసిటీని పెంచుతుంది, ఒమేగాని తగ్గిస్తుంది, అండ్ ఎక్కడో దగ్గర V = R ఒమేగా అవుతుంది. అలా సో అలా వాడు ఎలాగన్నా ఇవ్వచ్చు, అర్థమైందా? లేకపోతే ఒమేగా 0 చేసేస్తాడు, అసలు తిప్పట్లే, విసిరాను. ఒక వెలాసిటీ V వెలాసిటీతో స్ఫియర్ని విసిరాను ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ మీద, ఫ్రిక్షనల్ ఫ్లోర్ మీద V అనే వెలాసిటీతో నేను విసిరాను ఒక స్ఫియర్ని. విసిరినప్పుడు అది వెళ్తుంది. ఎప్పుడు అది ప్యూర్ రోలింగ్ చేస్తుంది, ఎప్పుడు ప్యూర్ రోలింగ్ స్టార్ట్ చేస్తుంది? మరి ప్యూర్ రోలింగ్ స్టార్ట్ చేసినప్పుడు దాని వెలాసిటీ ఎంత, దాని యాంగులర్ వెలాసిటీ ఎంత, ఏదైనా అడగచ్చు. అంటే అప్పుడు ఏంటి, ఒమేగాని 0 చేస్తాడు, V0 ఉంచాడు. సో V0 ఉంచాడు కాబట్టి ఫ్రిక్షన్ ఏంటి, యాజ్ యూజువల్ వెనక్కే వెళ్తుంది, వీని తగ్గిస్తుంది, ఒమేగాని పెంచుతుంది, ఎక్కడో దగ్గర ఆ ప్యూర్ రోలింగ్ని తీసుకొస్తుంది. అసలు ఫ్రిక్షన్ లేకపోతే రొటేట్ అవ్వదు కదా. ఇప్పుడు ఒకవేళ ఒక స్ఫియర్ ఉంది, ఫ్లోర్ స్మూత్గా ఉంది, ఒక వీతో విసిరే, అలా వీతో వెళ్తానే ఉంటుంది, కానీ రోలింగ్ ఎందుకు అవుతుంది? అసలు రోలింగ్ అవ్వాలంటే ఫ్రిక్షన్ ఉండాల్సిందే, అర్థమైందా? సో ఈ ఫ్రిక్షన్ ఉందనుకో, V0తో విసిరాను, ఇదేమీ లేదనుకో, V0తో విసిరితే ఏమవుతుంది, ఈ ఫ్రిక్షన్ V0ని తగ్గిస్తుంది, బాడీని తిప్పి ఒమేగాని పెంచుతుంది, ఎక్కడో దగ్గర ప్యూర్ రోలింగ్ని తీసుకొస్తుంది. అర్థమైందా? అది. సో నౌ వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద టైం టీ. సో ఇప్పుడు టీ కనుక్కోవడానికి, వెలాసిటీస్ కనుక్కోవడానికి ఏం చేయాలంటే 2 ఈక్వేషన్స్ అమ్మ, జాగ్రత్తగా చూడండి, 2 ఈక్వేషన్స్. ఫస్ట్ లీనియర్ యాక్సలరేషన్ అంటే కనుక్కోవాలి. లీనియర్ యాక్సలరేషన్ అంటే ఓన్లీ ఫ్రిక్షన్ ఉంది, ఇక్కడ ఒకటే ఫ్రిక్షన్ ఉంది. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్ యాక్సలరేషన్ ఫోర్స్ బై m. ఓకేనా? ఓకే. బట్ ఫోర్స్ అనేది ఇది వెనక్కి ఉందిగా, సో మైనస్ తీసుకున్నాను. మైనస్ ఎందుకు తీసుకున్నాను, వెలాసిటీని తగ్గిస్తుంది, వెనక్కి ఉంది, అందుకు మోషన్గా వెనక్కి ఉంది కాబట్టి అందుకు మైనస్ తీసుకున్నాను, అలా గుర్తుపెట్టుకోండి. ముందుకుంటే ప్లస్సే, వెలాసిటీని తగ్గిస్తుంటే మైనస్, వెలాసిటీని పెంచుతుంటే ప్లస్, అర్థమైందా? అది. సో ఏ ఈక్వేషన్ ఎంత, మైనస్ మీజీ. సో ఒక ఈక్వేషన్ అయిపోయిందమ్మా, ఏ గురించి అయిపోయింది. ఇప్పుడు ఆల్ఫా గురించి చూడాలి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు టౌ బై, స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోండి ఎలా అప్రోచ్ అవుతున్నామని. అంటే మీరు 2 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అలవాటు అయిపోద్ది అనుకో. టార్క్, వాట్ ఈస్ ద టార్క్ అంటే ఫ్రిక్షన్ అప్లై చేసే టార్క్. ఫ్రిక్షన్ అప్లై చేసే టార్క్ అంటే μmg ఇంటూ ఆర్. ఆర్ అని స్మాల్ ఆర్ కదా, ఇక్కడ స్మాల్ ఆర్ బై ఐ. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ ఇస్ స్ఫియర్, ఎక్కడ రాసినట్లేదు నేను. స్ఫియర్ అంటే 2/5
mr square. So r cancel, cancel, so you get 5 mu g by 2 cancel r. This is alpha. సో ఏ వచ్చేసింది, ఆల్ఫా వచ్చేసింది. ఈ ఏ ఏం చేస్తుంది, V0ని తగ్గిస్తుంది. ఈ ఆల్ఫా ఏం చేస్తుంది, ఒమేగాని పెంచుతుంది. V0ని తగ్గించి వీకి తీసుకెళ్తుంది, ఒమేగా నాట్ని పెంచి ఒమేగాకి తీసుకెళ్తుంది. ఎవరు, ఆల్ఫా. ఆ రెండు ఈక్వేషన్స్ రాద్దాం. ముందు ఇది నోట్ చేసుకోండి, ఆ రెండు ఈక్వేషన్స్ రాద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఏ = మైనస్ మ్యూజీ, ఆల్ఫా = 5 μg by 2r. ఇది మైనస్ ఎందుకంటే V0 తగ్గిస్తుంది, ఇది ప్లస్ ఎందుకంటే ఒమేగాని పెంచుతుంది. ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ సమ్ టైమ్ t కదా, ఫైనల్ వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ at. దట్ మీన్స్ v is V0 మైనస్ μg ఇంటూ t. అది ఒక ఈక్వేషన్. తర్వాత ఒమేగా గురించి, ఒమేగా = ω0 ప్లస్ ఆల్ఫా t. సో ఒమేగా ω0 ప్లస్, ఇది ప్లస్సే ఎందుకంటే పెంచుతుంది కదా, 5 μg ఇంటూ 2r అంతేనా, 5 μg ఇంటూ 2r ఇంటూ t. అదే విషయం, రైట్. ఓకే, నవ్ వీ వాంట్ టైమ్ ఆర్ v. అయితే ఈ రెండింటిని మనం రిలేట్ చేయొచ్చు. ఎలాగా, ఒమేగా v by r. సో దీని నుంచి v r ఒమేగా, దట్ మీన్స్ జాగ్రత్త చూడండి ఎలా రాస్తున్నాం, దీన్ని కూడా వాడుకోవాలి. r ఇంటూ ω0 ప్లస్ 5 μg by 2 ఇంటూ t. ఓకేనా, ఇదొక ఈక్వేషన్ వచ్చింది, ఇదొక ఈక్వేషన్ వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, μgt బదులుగా ఏం రాసుకోవచ్చు, V0 మైనస్ v రాసుకోవచ్చు. ఇక్కడ μgt బదులుగా ఏం రాసుకోవచ్చు అమ్మా, V0 మైనస్ v రాసుకోవచ్చు. అలాగే ω0 బదులుగా వాడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, V0 by 2r. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇందులో μgt బదులుగా ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతావు, ω0 బదులుగా ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతావు. అప్పుడు నీకు ఫైనల్గా v వచ్చేస్తుందిగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ V0. ఇన్ టర్మ్స్ ఆఫ్ V0 నీకు v వచ్చేస్తుంది. వన్స్ v వచ్చేస్తే ఇందులో పెడితే నీకు వచ్చేస్తుంది, టైం కూడా వచ్చేస్తుంది. అర్థమైందా? వన్స్ నీకు V0 వచ్చేసింది, v వచ్చేసింది, ఇందులో పెట్టేస్తావు, టైం కూడా వచ్చేస్తుంది. అర్థమైందా? రైట్. ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి, ఏం చేస్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఏదో పెద్ద ప్రాబ్లం అనుకోకండి, జస్ట్ ఏ మ్యాథమెటికల్ ప్రాబ్లం, జస్ట్ ఏ మ్యాథమెటికల్ మ్యానిప్యులేషన్. ఓకే, ఈ r ω0 బదులు ఏం రాసుకోవచ్చమ్మా, V0 by 2 రాసుకోవచ్చు. అక్కడ క్లియర్గా మీరు స్టెప్ రాసుకోండి, మీకు అర్థమయ్యేలాగా నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. r ω0 బదులుగా నేను ఏం రాస్తున్నాను, V0 by 2 రాస్తున్నాను, ప్లస్ 5 by 2 ఇంటూ అక్కడ రాసుకోండి ఎలా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. μgt బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, V0 మైనస్ v రాసుకోవచ్చు. దట్ ఎంప్లాయిస్, ఓకే, ఇది ఇటు వచ్చేసింది అనుకో, 5 by 2 ప్లస్ 1 ఎంత, 7 by 2 రా. ఇదేమో 6 by 2 అంటే 3. సో 2 6 by 7 అంటే v is equals to 6V0 by 7. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ v. v ఎంత వచ్చింది చూడండి, 6V0 by 7. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇందులో పెడితే నీకు టైం వచ్చేస్తుంది. అర్థమైందా? ఈజీ కాన్సెప్ట్ అర్థం చేసుకుని మెల్లమెల్లగా స్టెప్స్ వేసి చేయండి. కొద్దిగా లెంతీగా ఉంటుంది అంతే, బట్ ఈజీ. ఓకేనా? నోట్ చేసుకోండి. ఫైనలీ డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్. డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి మాట్లాడింది. అన్న ముందుకు ఉండొచ్చు, వెనక్కి ఉండొచ్చు, అసలు ఉండకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది బాడీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎక్స్. అంటే ఒక ఎక్స్ హైట్లో ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాం, ఐ అనే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉన్న బాడీ, అది రింగ్ అవ్వచ్చు, స్ఫియర్ అవ్వచ్చు, సంథింగ్ అవ్వచ్చు, అందుకే ఐ అని తీసుకున్నా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఆర్ అనే రేడియస్ అయితే ఉంది. డిపెండింగ్ ఆన్ సో మెనీ ఐ అండ్ ఎక్స్, ఫ్రిక్షన్ వెనక్కు ఉంటుందా, ముందుకు ఉంటుందా, అసలు ఉండదా అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. సో వాటి కండిషన్స్ ఏంటి అది చూద్దాం, ఎలా ఆలోచించాలి ఏంటది. దానికన్నా ముందు నేను ఇంకొకటి పాయింట్అవుట్ చేద్దాం. ఇదే స్ఫియర్ ఉంది, సెంటర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఫోర్స్ కిందకి యాక్ట్ చేస్తుంది, అంటే లోయర్ హాఫ్లో యాక్ట్ చేస్తుంది. జాగ్రత్తగా. ఇప్పుడు ఈ బాడీ మీద ఎఫ్ యాక్ట్ చేస్తుంది కదా, సీన్ ఎలా చేస్తుంది, ఏతో ముందుకు తీసుకెళ్తుంది. అవునా? ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఎఫ్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే సీన్ ముందుకి ఏతో నూకుతుంది, ముందుకు ఇలా తీసుకెళ్తుంది.
అంతేకాకుండా ఈ బాడీని ఇలా తిప్పుతుంది కూడా, ఎంతతోటి? సమ్ ఆల్ఫాతో తిప్పుతుంది. యాక్సలరేషన్స్ గురించి మాట్లాడుతుంది. ఏతో ముందుకు తీసుకెళ్తుంది, ఆల్ఫాతో తిప్పుతుంది. సో ఈ పాయింట్ ఉందనుకోండి, ఏ ఇటు ఉంటుంది, ఇటువైపు ఆర్ ఆల్ఫా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఏ ఇటు ఉంటుంది, ఎలా తిప్పుతుంది? పైకి ఈ విధంగా కౌంటర్ క్లాక్ వైజ్. సో ఏ ఇటు ఉంటుంది అండ్ ఆర్ ఆల్ఫా కూడా ఇటే ఉంటుంది. సో బాడీ ఇటు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. రెండు యాక్సలరేషన్స్ ఎటు ఉన్నాయి, అటే ఉన్నాయి. వెలాసిటీ ఎటు ఉంటుంది, అటే ఉంటుంది. ఆర్ ఒమేగా ఎటు ఉంటుంది, అటే ఉంటుంది. అన్నీ అటే ఉంటే ఫ్రిక్షన్ ఎటు ఉంటుంది, వెనక్కి ఉంటుంది. సో ఇది లోయర్ హాఫ్లో యాక్ట్ చేసినప్పుడు ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్స్ బ్యాక్వర్డ్స్. ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్స్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్ వెన్ ఫోర్స్ ఈజ్ ఇన్ ద లోయర్ హాఫ్. వెన్ ద ఫోర్స్ ఈజ్ ఇన్ ద లోయర్ హాఫ్. అర్థమవుతుందా? అక్కడ ఆ పాయింట్ రాసుకొని ఈ డయాగ్రామ్ వేసుకొని ఇక్కడ పాజ్ చేసుకుని ఈ డయాగ్రామ్ వేసుకుని ఇది పైన వేసుకోండి, ఇది కింద వేసుకుని దీని కింద ఒకటి రాసుకోండి. ఒక పాయింట్ క్లియర్ రాసుకొని స్టార్ పెట్టుకోండి. ఈ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ద లోయర్ హాఫ్, దెన్ ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఫోర్స్. ఓకేనా? అది చెప్పేస్తున్నాను. సో ఇది క్లారిటీ వచ్చేసింది కాబట్టి పైన ప్రాబ్లం లేదు. ఫస్ట్ అసలు ఫ్రిక్షన్ ఏం లేదనుకో, దెర్ ఇస్ నో ఫ్రిక్షన్, ఓన్లీ ఎఫ్ ఉంది, ఏ ఇటు ఉంది, ఆర్ ఆల్ఫా ఇటు ఉంది. ఓకేనా? రైట్. వాట్ ఈజ్ ఏ అంటే? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం. అదైపోయింది. తర్వాత ఇటువైపు ఆల్ఫా గురించి చూడు. టవ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు టవ్ బై ఐ. టవ్ ఎంత అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ బై ఐ. కానీ ఎనీ మూమెంట్ ఆఫ్ ఇనిషియల్ ఐని ఎనీ మూమెంట్ ఆఫ్ ఇనిషియల్ యూ కెన్ రైట్ ఎంకే స్క్వేర్ కదా. ఎనీ మూమెంట్ ఆఫ్ ఇనిషియల్ ఎంకే స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఐ బదులుగా నేను ఏం రాస్తాను, ఎం ఇంటూ కే స్క్వేర్. కే అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ గైరేషన్. లాస్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసాం. నౌ ఇటువైపు ఏమని చూడండి, ఆర్ ఆల్ఫా. సో ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఎక్స్ ఆర్ బై ఎంకే స్క్వేర్. ఒకవేళ సో ఆర్ ఆల్ఫా కూడా తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఏ పెద్దగా ఉందనుకో, ముందుకి స్లైడ్ అవుతుంది. ముందుకు స్లైడ్ అవుతుంది, ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, వెనక్కి ఉంటుంది. సో ఫ్రిక్షన్ యాక్ట్స్ బ్యాక్వర్డ్స్ ఇఫ్ ఏంటి ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఆల్ఫా. అదైందా? సో ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఆల్ఫా అంటే ఎఫ్ బై ఎం గ్రేటర్ దెన్ ఎఫ్ ఎక్స్ ఆర్ బై ఎంకే స్క్వేర్. ఎఫ్ బై ఎం క్యాన్సిల్ చేసేసి ఎఫ్ బై ఎం క్యాన్సిల్ చేస్తే కే స్క్వేర్ గ్రేటర్ దాన్ ఎక్స్ఆర్. అంతేనా? కే స్క్వేర్ గ్రేటర్ దాన్ ఎక్స్ఆర్. కే స్క్వేర్ అనేది ఎక్స్ఆర్ కన్నా పెద్దగా ఉంటే ఫ్రిక్షన్ యాక్ట్స్ బ్యాక్వర్డ్స్. ఒకవేళ కే స్క్వేర్ లెస్ దెన్ ఎక్స్ఆర్ అయిందనుకో, ఫ్రిక్షన్ యాక్ట్స్ ఫార్వర్డ్స్. అది కూడా కింద రాసేసుకోండి. ఫ్రిక్షన్ యాక్ట్స్ ఫార్వర్డ్స్ ఎప్పుడు? ఏ లెస్ దెన్ ఆర్ ఆల్ఫా అంటే కే స్క్వేర్ లెస్ దెన్ ఎక్స్ఆర్. అర్థమైనా? అలా నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అలా ఆలోచించాలి అంతే. అంటే దీన్ని బట్టి కొట్టాలని కాదు. ఈ కండిషన్ ఎక్కడ గుర్తుండదు నీకు. కొన్ని సంవత్సరం ఏమైందో గుర్తుండదు. ఇది గుర్తుండదు. డిరైవ్ చేసుకోగలగాలి. దీని యాక్సలరేషన్ ఇటు కనుక్కున్నాం ఈ విధంగా, రొటేషన్ మోషన్ చూసుకుని ఆర్ ఆల్ఫా కనుక్కున్నాం. ఏది ఎక్కువ ఉంటే దానికి ఆపోజిట్గా నీకు ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుంది. అది విషయం. పాజ్ చేసి నోట్ చేసుకోండి.